మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో స్థానిక మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ హాజరయ్యారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మాజీ కౌన్సిలర్ దేమ యాదగిరి, సుంకోజి దామోదర్, ఎన్శెట్టి అశోక్ గుప్తా, బండారి మహేందర్ రెడ్డి, కోటి యుగేందర్ రావు, పగడాల శివప్రసాద్ కుమారసాగర్, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, మధ్యాహ్న భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల రూపాల్లో ఎమ్మెల్యే రోహిత్రావు దినాన్ని గుర్తించడంతో స్థానిక ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. మన యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారి జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, రెండు మున్సిపాలిటీలో కూడా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది జన్మదినానికి. అదేవిధంగా మా కార్యకర్తలు కానీ, ఆ గ్రామాల ప్రజలు కానీ అందరూ ఇంకా కూడా ఫండ్స్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా మా యువ శాసనసభ్యుడు ఎన్నడూ కూడా ఈ పని వద్దని చెప్పలేదు. మేము అడిగిన ప్రతి పని ఇచ్చుకుంటూ రామాయంపేటను పునర్వైభవ దిశగా తీసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారి సవినయంగా పత్రికా సోదరుల ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన మన యువ నాయకుడిని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రజలందరినీ వేడుకుంటున్నాను. పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదలు మహంకాళి అమ్మవారికి పూజా కార్యక్రమాలు పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని బస్టాండ్ కలిగిస్తూ రామాయంపేటను, అట్లాగే మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామాయంపేట మున్సిపాలిటీ పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం ఇది. తను పెద్ద మనసు చేసుకొని గత 30 సంవత్సరాల నుండి డెవలప్మెంట్ కానీ మెదక్ నియోజకవర్గాన్ని తన సాయ శక్తులతోటి మరి రామాయంపేటను అన్ని వెలుగులతోటి వచ్చే సంవత్సరం వరకు పూర్తిగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. తనకు గౌరవ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న వయసున్న వ్యక్తి డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారి బర్త్డే సందర్భంగా రామంపేట మున్సిపాలిటీలో మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ, ప్రతి కార్యకర్త మరియు లీడర్లు మరియు పత్రికా మిత్రులు అందరూ కలిసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత చిన్న వయసున్న వ్యక్తి రాజకీయాల్లో మొదటిసారి దానికి పేరు ప్రతిష్ట గావించేటట్టు వర్క్ చేస్తున్నాడు. దానికి నిదర్శనంగా మన తెలంగాణ రాష్ట్రంలో మెదక్ కాన్స్టిట్యున్సీ నిదర్శనం అయ్యేటట్టు వర్క్ చేసి కొత్తగా మరియు నిన్ననే 15 కోట్ల నిధులు తెచ్చి రామంపేటకు సుందరంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చిండు. అదే మాట ప్రకారంగా తండ్రికి తగ్గ తనయుడు అనేది రోహిత్రావు గారు చెప్పి గుర్తుంచుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు భారతదేశంలో మరి యంగ్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మైనంపల్లి రోహిత్రావు గారి జన్మదినాన్ని ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు అందరూ కలిసి కూడా బ్రహ్మాండంగా విభిన్న రకాల కార్యక్రమాలను చేపడుతూ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అలాగే ఇంకా నియోజకవర్గాన్ని కానీ మరి రాష్ట్రాన్ని కానీ ముందంజలో ఉంచాలని కోరుకుంటూ, వారికి అన్ని రకాలుగా దేవుడు సహాయ సహకారాలను అందియాలని కోరుకుంటూ వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎల్లవేళలా మా కార్యకర్తలందరికీ సహకారం అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఎంతో చిత్తశుద్ధితో ఈరోజు రామాయంపేట పట్టణ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తూ అలా మున్సిపాలిటీలకు నిధులను తీసుకొచ్చి రామాయంపేటను అద్భుతంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఎమ్మెల్యే అయిన మన రోహిత్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. డైనమిక్ లీడర్ అయిన మైనంపల్లి రోహిత్ అన్న గారి జన్మదిన సందర్భంగా మరి రామాయంపేట పట్టణంలో మండలంలో కానీ మరి కాంగ్రెస్ బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి గతంలో ఇందిరాగాంధీ మెదక్ జిల్లాని భారతదేశంలో గుర్తింపు పొందిన విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే అయిన రోహిత్ అన్న గారు కూడా ఈ మెదక్ జిల్లాని మరీ దేశవ్యాప్తంగా కూడా గుర్తించే విధంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని మెదక్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఇంకా ముందు అభివృద్ధి దిశగా తీసుకెళ్లి భారతదేశంలో గుర్తున్న జిల్లాగా రూపుదిద్దాలని ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరొకసారి జన్మదిన సందర్భాలు తెలియజేస్తారు.